దయాప్రాప్తురాలా, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. మరియా, భయపడకుము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కలి ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. నేను పురుషుని ఎరుగని దానని, ఇది ఎలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. మరియా, పెళ్లి కాకుండా గర్భవతి. యోసేపు, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ పెళ్లి కాకుండా గర్భమైన మరియ గురించా? ఇందులో ఆలోచించడానికి ఏముంది? అయినా పెళ్లి కాకుండా గర్భమైన మరి నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు? ఒకవేళ దేవుని చిత్తమే చేయాలని ముందుకెళ్ళావనుకో, లోకం నిన్నేమంటుంది? అందరూ హేళన చేస్తారు, నవ్వుతారు, నిన్ను వేయొచ్చు కూడా. ఆ పెళ్లి కాకుండా గర్భమైన మరియను విడిచిపెట్టే. యోసేపు, ఆ మరియను విడిచిపెట్టే, మరిచిపో. దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. పరిశుద్ధాత్మ ద్వారా మరి గర్భవతిందని తెలియక రహస్యంగా విన్నాను అనుకున్నాను. నన్ను క్షమించు ప్రభు, నన్ను క్షమించు. ఇప్పుడే ప్రభు మీద చేర్చుకుంటాను. అయ్యో, నీ చిత్తమైన జీవితం జరగాలి. నీ చిత్తమైన జీవితం జరగాలి. ఇప్పుడే ఆ మహిళను చేర్చుకుంటాను ప్రభు, ఇప్పుడే ఆ మహిళను చేర్చుకుంటాను. అమ్మా, నా భార్య నిండు చూడము, మీ ఇంట్లో కొంచెం స్థలం ఇస్తారా? క్షమించండి అయ్యా, మేమే చాలా మంది ఉన్నాం, మా ఇంట్లో మీకు స్థలం లేదు. ఎంత దీనము స్థలం లేదు, ఏం లేదు. ఎల్లవయ్యా ఇల్లు లేదని చెప్తున్నా కదా, ఎల్లవయ్యా ఇల్లు. ఆడబిడ్డ
ఎప్పుడు లేకపోతే బాధపడతాయి. ఎలా వెళ్ళు? అయ్యో ఎవరు మీకు తప్పిపో. ఆ వసూలు పాక. సరే ఎలా ఇట్రా, ఎలా నిన్న ఇట్రా. వసూలు పాకం అనేది మీకు ఇష్టమైతే ఆ వసూలు పాకలో మీరు ఉండొచ్చు. పర్లేదు, పుష్ప పర్లేదు, పుష్ప పర్లేదు. ఏం చేయడం? అన్నా అన్నా చంపేస్తున్నా. చాలా సరిపోందా? అవునండి. ఈసారి సరిపోతుందా? ఈసారికి గొర్రెలకు చేత మళ్ళీ ఈరేసా ఏం చెప్పనరా మళ్ళీసా? ఈసారికి మనల్ని కాసుకోవడం పెద్ద బాధగా ఉంటే గొర్రెలు కూడా గాయాలేంట్రా? భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానువాడు. ఒక శిశువు కొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. మన కోసం బెత్లెహేంలో యేసు పుట్టాడంట. అవునా మల్లన్న? బెత్లెహేంలో మన కోసం యేసు పుట్టాడంట. వెంటనే ఎల్లామంట. త్వరగా యేసు చూద్దాం. పదండ్రా. శ్రీసూర్యుడు పండుగ రాజు జన్మించిండు వాడి పాడుదమోయక్క. బంగారు పన్నెడు బలవంతుడంట. సింహుడు సింహుడు శక్తివంతుడే ఓయక్క. బంగారు పన్నెడు బలవంతుడంట. సింహుడు సింహుడు శక్తివంతుడు ఓయక్క. సమానందమే యేసయ్య పుట్టినాడు సంతోషమే. ఏ రోజు మహారాజుకి జయము జయము. రాజా ఎవరో తూర్పు చేయాలంట. మిమ్మల్ని కలడానికి వచ్చారు. మీరు ఆశ్రయిస్తే ప్రవేశపెట్టాను ప్రభు. ఏమిటి? తూర్పు దేశపు జ్ఞానుల నా దర్శనం కొరకు వచ్చి ఉన్నారు. వారికి నాతో పని ఏమి? సరే ప్రవేశపెట్టు. చిత్తం ప్రభు. జయము జయము. హేరోదు మహారాజుకు జయము జయము. ఆర్యులారా, మీరు ఎవరు? ఎక్కడ నుండి వచ్చారు? రాజా, మేము కాలమును పరిశోధించే వారం తూర్పు దేశం నుంచి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి. అటులనా? మీ రాక గల కారణం? రాజా, మేము ఒక నక్షత్రం చూచి వచ్చి ఒక నక్షత్రమును చూసి దానిని వెంబడించి వచ్చారా? విచిత్రంగా ఉన్నది. కాస్త వివరంగా చెప్తారా? రాజా, యూదులకు రాజు చైనే పుట్టి ఉన్నాడు కదా, ఆయన ఎక్కడ? యూదులకు రాజు పుట్టాడా? ఈ యోదయ సామ్రాజ్యం నేను రాజుగా ఉండగా మరొక రాజు జన్మించడియా? రాజా, నిజమే, ఆయన చైనే పుట్టి ఉన్నాడు. సాధించని అధిక ప్రసంగం మంత్రిని. లేదు. జ్ఞానులారా, మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. మీకు మరలా పౌరు పంపదు. మంత్రి, ఎవరక్కడ? మన ఆస్థాన శాస్త్రాన్ని సాక్ష్యం
తూర్పు దేశపు జ్ఞానులంట ఒక నక్షత్రం చూశారంట వచ్చారంట. వీడి జ్ఞానులా? కాదు కాదు, అజ్ఞానులు. జయము 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 జయం. ఏ రోజు మహారాజుకి జయం జయం. శాస్త్రులారా, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎవరో తూర్పు దేశపు జ్ఞానులంట ఒక నక్షత్రం చూసి వచ్చారు. వారు యూదులను ఇక్కడే చూశారని గట్టిగా వాదించు చెప్తున్నారు. మీరు మీ శాస్త్రాలను జాగ్రత్తగా పరిశీలించి తక్షణమే నాకు తెలియజేయండి. ఆ జ్ఞానులు చెప్పిన నిజమే ప్రభు. ఏంటి? అవును ప్రభు, యూదుల రాజు యూదా బెత్లెహేములో నేను పుట్టి ఉన్నాడని శాస్త్రంలో లిఖించబడుతుంది ప్రభు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. మరొకసారి జాగ్రత్తగా విచారించి చూడండి. బెత్లెహేమ యోధా ప్రధానులను చాలా ప్రధానవంతమైనది. ఇశ్రాయేలు ప్రజలను నీలోనే ఉద్భవించాలని లిఖితపూర్వకంగా రాసినది ప్రభు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఇక మీరు వెళ్ళవచ్చు. చిత్తం ప్రభు. ఎవరక్కడ? అజ్ఞానం ప్రవేశపెట్టుడి. జ్ఞానులారా, ఒక నక్షత్రముని వెంబడించి వచ్చారు కదూ? అవును ప్రభు. మీరు బయలుదేరి ఎంతకాలం అవుతుంది? సమాధానం 2 సంవత్సరాలు వస్తుంది ప్రభు. అవునా? సరే, మీరు ఆ బెత్లెహేము గ్రామంలోకి వెళ్ళి ఆ యూదుల రాజు ఎక్కడ పుట్టాడో జాగ్రత్తగా విచారించి నాకు కూడా వర్తమానం పంపండి. నేను కూడా వచ్చి ఆయన దర్శించేది. సరేనా? సరే ప్రభు. ఇక మీరు వెళ్ళవచ్చు. చిత్తం ప్రభు. మంత్రి ప్రభు, ఆ జ్ఞానాన్ని చెప్పి విన్నావు కదా? మన యూద సామ్రాజ్యంలో ప్రతి గడప గడపకు వెతికి 2 సంవత్సరాల కంటే వయసుతో కూడా ప్రతి మగ శిశువును వధించి ఆ వేడి రక్తముతో మన కత్తులను కడగండి. ఇది నా ఆజ్ఞ. ప్రభు, మన యూద సైన్యం అంతా తీసుకుని వెళ్ళండి. ఏంటి? యూదుకు రాజు పుట్టాడా? ఈ యూద సామ్రాజ్యానికి వచ్చుడియా? అది నేను ఉండగా అది జరుగుండయా? కళ, ఇదంతా కళ. బెత్లెహేములో మన రక్షకుడైన యేసయ్య పుట్టాడంట. అమ్మా ఆ యేసయ్య నాకు చూపించవా? తప్పకుండా చూపిస్తాను. పద వెళ్దాము. యేసయ్య ఎంత ముద్దుగా ఉన్నాడో. చూశారు కదా మిత్రులారా, చీకటి లోకంలో పాపమనే బంధకాలతో అపవాది చేతుల్లో బందీలుగా ఉన్న ప్రతి మానవుని రక్షించుటకు దేవాతి దేవుడు ఈ లోకానికి ఎన్నో గ్రహాలు, ఖండాలు, దేశాలు దాటుకుంటూ పాపంలో కూరుకుపోయిన నిన్ను రక్షించడానికి తన ఏకైక ప్రియ కుమారుడైన యేసయ్యను మానవునిగా ఈ భూమిపై నీ కొరకు పంపాడు. నిజ క్రిస్మస్ ఆనందం విందు వినోదాల్లో లేదు, కానీ నీ హృదయంలో క్రీస్తు ఉండటమే నిజమైన క్రిస్మస్. ఈ నిజ క్రిస్మస్ ఆనందం నీవు కూడా పొందుకోవాలని ఈ మా చిన్ని ప్రయత్నం.